అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మామిడి పండ్ల మధురమైన రుచి, కొబ్బరి యొక్క సువాసన భరితమైన మృదుత్వం ఒక్కటై తయారయ్యే మ్యాంగో కొబ్బరి లడ్డు. వేసవి ఆనందాన్ని నింపే అద్భుతమైన స్వీట్ అండి. ఇంట్లోనే చాలా తక్కువ పదార్థాలతో ఎలాంటి కష్టము లేకుండా తయారయ్యే ఈ లడ్డూలు పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఎంతో ఇష్టమవుతాయి. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక కొబ్బరి చెక్క తీసుకుని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి. వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఒక మ్యాంగోని తీసుకుని ఈ విధంగా కట్ చేసుకుని పల్ప్ మొత్తాన్ని తీసి మిక్సీ జార్లోకి వేసుకోండి. ఒక కొబ్బరి చెక్కకి ఒక మామిడి పండు అయితే సరిపోతుందండి. నేను తీసుకున్నది పెద్ద చెక్క కాబట్టి మ్యాంగో కూడా కొంచెం పెద్ద సైజు తీసుకున్నాను. ఈ విధంగా పల్ప్ మొత్తాన్ని మిక్సీ జార్లోకి తీసుకోండి. మామిడి పండ్లు కేవలం రుచికే కాదండి, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. వీటిలో వైటమిన్ ఏ, సి, ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో, కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో బాగా సహాయపడతాయి. ఇలా పల్ప్ మొత్తాన్ని మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత అందులోకి సరిపడా బెల్లం వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఈ ప్లేస్లో మీరు షుగర్ కూడా తీసుకోవచ్చండి. నేను ఇక్కడ బెల్లం అయితే యూస్ చేస్తున్నాను. కొబ్బరి లౌజ్కి బెల్లం అనేది ఎక్కువే పడుతుందండి, సో చూసి వేసుకోండి. నేనైతే 3/4 కప్ వరకు తీసుకున్నాను. నెక్స్ట్ ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకుని అందులో మిక్సీ పట్టినటువంటి కొబ్బరి తురుము వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం మనకి మంచి స్మెల్ రావాలండి. ఈ కొబ్బరి అనేది అంతవరకు ఫ్రై చేసుకోండి, ఒక 2 మినిట్స్ పాటు. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో మిక్సీ పట్టినటువంటి మ్యాంగో ప్యూరీ మొత్తాన్ని వేసుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఈ మ్యాంగో ప్యూరీ మొత్తం కొబ్బరిలో మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేయండి. ఎక్కడ ఉండలేకుండా బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మీరు ఇక్కడ బెల్లం ప్లేస్లో కండెన్స్డ్ మిల్క్ కూడా వేసుకోవచ్చండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వీలైతే అదే వేసుకోండి. లేని వాళ్ళు ఈ విధంగా బెల్లం కానీ షుగర్ కానీ వేసుకోండి. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. సో మనకి కొబ్బరి లౌజ్ అనేది దగ్గర పడే వరకు మిక్స్ చేస్తూ ఉండాలండి. చాలా ఫాస్ట్గానే అయిపోతుంది. ఒక 5 మినిట్స్లో మనకి దగ్గర పడిపోతుంది అనమాట. నేను ఇక్కడ తీసుకున్నది కురిడి కొబ్బరికాయ అండి. మన సంప్రదాయ వంటలో ముఖ్యమైన పదార్థం అనమాట. ఇందులో మెయిన్ ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, ఐరన్, మాంగనీస్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. చూస్తారా కొంచెం ఆయిల్ కంటెంట్ అనేది రిలీజ్ అవుతుంది కదా, సో కోకోనట్ నుంచి రిలీజ్ అవుతుందండి. నేను నెయ్యి కూడా 2 స్పూన్లు మాత్రమే వేసాను. మధ్య మధ్యలో ఈ విధంగా చెక్ చేస్తూ ఉండండి. ఎప్పుడైతే మనకి ఉండ కింద ఫామ్ అయిందో కొబ్బరి లౌజ్ అనేది రెడీ అయినట్టు అనమాట. సో ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. సో మ్యాక్సిమం దగ్గర పడిపోయిందండి. ఈ స్టేజ్లో మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మరొకసారి చెక్ చేసుకోండి. నాన్ స్టిక్ ప్యాన్లో అయితే మనకి చాలా ఫాస్ట్గానే రెడీ అయిపోతుందండి. సో మనకి ఫైనల్గా కొబ్బరి లడ్డు అనేది రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం చల్లారిన తర్వాత వెంటనే ఉండల కింద చుట్టుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయాలి. ఆ మ్యాంగో ఫ్లేవర్తో ఈ కొబ్బరి లడ్డు అనేది సమ్మర్ సీజన్లో డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట. అంతేనండి, ఎంతో రుచికరమైన సువాసన భరితమైన మ్యాంగో కొబ్బరి లడ్డూలు సర్వ్ చేయడానికి సిద్ధం. చూసారా, నెయ్యి వేయకపోయినా కూడా కొబ్బరిలో ఉన్నటువంటి ఆయిల్ కంటెంట్ అనేది బయటకు వచ్చి చూడడానికి ఎంత అందంగా కనిపిస్తున్నాయో లడ్డూలు అనేవి. రుచి, సువాసన, పోషకాలు అన్నీ ఒకే చోట అందించే ఈ మ్యాంగో కొబ్బరి లడ్డూను మీరు కూడా ట్రై చేసి చూడండి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చిందండి. అంతేకాదు మా ఫాదర్కి కూడా చాలా చాలా బాగా నచ్చింది. చిన్నపిల్లల్లా సూపర్ సూపర్ అంటున్నారు. సో నేను మెమరీస్ కోసం సేవ్ చేసుకున్నానండి. మీకు కూడా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ తియ్యటి మ్యాంగో కొబ్బరి లడ్డూలతో మీ ఇంట్లో ప్రతి క్షణం మరింత మధురంగా మారాలని కోరుకుంటూ మరో కొత్త రెసిపీతో త్వరలో కలుద్దాం. థ్యాంక్ యూ.